విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవర్ కట్ అంశం ఇప్పుడు ఈవో కమిషనర్ల మధ్య పవర్ పంచాయతీగా మారింది. పవర్ వివాదం నేరుగా అధికారుల పోరుగా మారుతోంది. ఈ అంశం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. ఈ పవర్ పంచాయతీ ఎందుకు మొదలైంది? అసలు ఆలయంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ పంచాయతీ కొనసాగుతోంది. డిసెంబర్ 27న మొదలైన పవర్ కట్ వివాదం 11 రోజులు గడిచినా చల్లారలేదు. చిన్నగా మొదలైన ఈ అంశం ఇప్పుడు పరిపాలనా వివాదంగా మారి సీఎం కార్యాలయం వరకు వెళ్లింది. ఇటీవల విద్యుత్ అధికారులు దుర్గగుడి అధికారుల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు నేరుగా ఈవో సీనానాయక్ వర్సెస్ దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ మధ్య వారుగా మారింది. ఈవో పనితీరుపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఉన్నత స్థాయిలో చర్చ మొదలైంది. డిసెంబర్ 27న ఆలయంలో విద్యుత్ అధికారులు కొంతసేపు పవర్ కట్ చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో ఆలయ అధికారులు జనరేటర్లపై గంటపాటు విద్యుత్ సరఫరా కొనసాగించారు. ఈవో సీనానాయక్ విద్యుత్ అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే ఆలయానికి మళ్లీ కరెంటు సప్లై వచ్చింది. పవర్ కట్ ఘటనను దేవాదాయ శాఖ కమిషనర్కు సకాలంలో తెలియచేయలేదన్న అంశం వివాదానికి కేంద్ర బిందువైంది. మీడియా కథనాల ద్వారానే విషయం తెలిసిందంటూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సీఎం కార్యాలయం వివరణ కోరడంతో పవర్ వివాదం మరింత తీవ్రమైంది. ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ఒకటైతే, మరోవైపు అధికారుల మధ్య పవర్ పంచాయతీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. పవర్ కట్ ఘటనపై దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి వివరణ కోరిన సీఎంఓ వర్గాలు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టుగా సమాచారం. పవర్ కట్ అంశాన్ని ఈవో చాలా తేలిగ్గా తీసుకున్నారని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆలయంలో పవర్ కట్ జరిగిందన్న విషయమే తనకు తెలియలేదని కమిషనర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈవో పనితీరుపై కమిషనర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు దుర్గగుడి పవర్ కట్ ఘటనకు గల కారణాలను దేవాదాయ, విద్యుత్ శాఖల మంత్రులు సీఎం నోటీసులో పెట్టినట్టుగా సమాచారం. 2 ఏళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకి 24 మెగావాట్ల విద్యుత్ను ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తున్నామని దుర్గగుడి యాజమాన్యం చెబుతోంది. ఈ సోలార్ విద్యుత్కు ప్రతిగా దేవస్థానానికి చెందిన 10 విద్యుత్ సర్వీసులకు ఉచిత సరఫరా ఇవ్వాలనే ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు అదే 10 సర్వీసులకు బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరడంతో ఈ వివాదం ముదిరింది. ఒప్పందం ప్రకారమే 2 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ నిర్మించామని, ఒప్పందం రద్దు చేస్తే ఆ పెట్టుబడి వృధా అవుతుందని ఈవో సీనానాయక్ వాదించినట్టుగా సమాచారం. ఈ అంశాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. బుధవారం నాడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పూర్తి వివరాలు అందించే అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే, ఈవో పనితీరు, పవర్ కట్ ఘటనపై త్వరలో నివేదిక సమర్పించేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే ఈవో సీనానాయక్ పై చర్యలుంటాయా, లేదంటే వ్యవహారం ఇక్కడితో సమసిపోతుందా అనేది తేలనుంది.